చాలా మంచి పేరున్నోడు, మంచి అందగాడు, బాగా డబ్బున్నోడు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ డిసిప్లిన్. నాకు పొద్దున్నే 5 నువ్వు నిద్ర లేపాలి అంటే 5 గంటల 1 నిమిషానికి నువ్వు నిద్ర లేపినా కొడతాడు, ఊరుకోడు. 5 గంటలకు అన్నాను, 5:01కి ఎందుకు లేపావు, 5కి కరెక్ట్గా లేపాలి అంటాడు. 8 గంటలకల్లా నాకు భోజనం సిద్ధం కావాలి అన్నాడు అనుకో, బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి నాది అన్నాడు అనుకో, నువ్వు 8 గంటల 1 నిమిషానికి రెడీ చేసినా సరే కొడతాడు, ఒప్పుకోడు. 9 కల్లా నేను కారు ఎక్కాలి, నాకు అన్ని రెడీ అయిపోవాలంటే 9 గంటల 1 నిమిషం దాటినా కూడా 9 గంటల 2 నిమిషాలు అయిందనుకో కొడతాడు. 9కే కదా నేను చెప్పింది. సాయంత్రం నేను కరెక్ట్గా 5ంటికి ఇంటికి వస్తాను, వచ్చేటప్పటికి ఫలానా రెడీ అవ్వాలంటే 5 గంటల 2 నిమిషాలు లేట్ అయినా సరే వచ్చి కొడతాడు. ఇక వాడికి కార్లుంటే మనకెందుకు, ఎస్టేట్లుంటే మనకెందుకు, బంగ్లాలుంటే మనకెందుకు, ఎందుకు? లేకపోతే కొట్టకపోయినా ప్రతి దాన్ని సాగదీస్తాడు. నేను 5కి లేపమన్నాను కదా, 5 గంటల 1 నిమిషం ఎందుకు గడిపావు? నిమిషం అంటే ఎంతో తెలుసా? 60 సెకండ్లు. 60 సెకండ్లలో ఎంత చేయొచ్చో తెలుసా? పనికి మాలిందన్న ఒక సెకండ్, 1 నిమిషం లేటుగా లేపావు. ఏమండి, నిమిషమే కదండి అంటే మళ్ళీ ఈ విషయంలో క్లాస్ బీగడానికి 5 నిమిషాలు తీసుకుంటాడు, 10 నిమిషాలు తీసుకుంటాడు, అరగంట తీసుకుంటాడు ఆ 1 నిమిషం కోసం. అయినా సరే వాడికి అది నష్టం కాదు. అట్లాంటి వాడి దగ్గర భార్య సుఖపడిద్దా, ప్రశాంతంగా ఉంటుందా? ధర్మశాస్త్రం అలాంటిది. ధర్మశాస్త్రం అలాంటిది. మనం నెరవేర్చలేమని తెలిసే మనకిచ్చాడు ఆయన. ఆజ్ఞ యొక్క బలం ఎంత బలీయమైందో, దేవుని ధర్మశాస్త్రం ఎంత తీవ్రమైందో మనకు అర్థం కావాలి. అయితే దాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చిన వాడు ఒకే ఒక్కడు, నజరేయుడు యేసు. ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిలో నుండి ఒక అచ్చైనా పుల్లైనా సున్నైనా తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, ధర్మశాస్త్రం ఇచ్చిన సకల ఆజ్ఞలను తన యందు నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేయటానికి, మనందరి పాప రుణం తీర్చడానికి, మనందరికీ నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వడానికి, మనందరికి బదులు తన ప్రాణమును ఫణంగా పెట్టిన ప్రేమామూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం మొదటి భర్త చూడండి ఎంత భయంకరంగా ఉన్నాడో. ఏ ఒక్క ఆజ్ఞ కొంచెం తేడా వచ్చినా తప్పే. అందుకే ఇశ్రాయేలీని అడుగడుగున తన్నుకుంటూ వచ్చాడు. కదిలితే మెలితే కోటింగే. వాళ్ళకు అర్థం కాక వామ్మో ఇవన్నీ నెరవేర్చలేమని మళ్ళీ పక్కదారులు దొరికితే మళ్ళీ అక్కడి నుంచి తన్నుకుంటా తీసుకొచ్చి, మామూలు కాడి కాదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో క్రీస్తు యేసు దాన్ని చేసెను. సరే, అయిపోయింది. ఇప్పుడు మొదటి భర్త నుంచి విడుదల కావాలి. ఇప్పుడు అలాంటి భర్తను ఎవరైనా ఇష్టపడతారా? ఏమండి, ఎస్టేట్లు ఉన్నాయండి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయండి, కార్లు ఉన్నాయండి, ఐశ్వర్యం అండి, డబ్బండి, కోట్లండి. వద్దా? వద్దురా బాబు, వద్దు. ఎంతమంది కోరుకుంటారు అట్లాంటి వ్యక్తిని? 1 నిమిషం తేడా వచ్చినా సరే అరగంట క్లాసు. ఒప్పుకుంటారా? యవనస్తురాళ్ళు నేను అడుగుతున్నా, చెప్పండి, మీకు భర్త ఇలాంటి వాడే కావాలి, మీరు కోరుకుంటారా? అట్లాంటి వాడు నిద్రలో వచ్చిన సరే కలవరించుకుంటారు. నాకొద్దు, పెళ్ళే వద్దు, బ్రతుకాలం అలాగే యేసయ్య కోసం బతికేస్తా, అసలు పెళ్ళే వద్దు, ఆ టార్చర్ నాకొద్దు అని ఇప్పుడు నేను చెప్పి నీకు గుర్తుంటే రాత్రి కలవరించుకుంటారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ నవ్వకూడదు అంటాడు, అలాగని ఎక్కువ ఏడవకూడదు అంటాడు. నవ్వుతూ ఏడవాలి, ఏడుస్తూ నవ్వాలి, బ్యాలెన్స్గా ఉండాలంటాడు. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు అంటాడు. నీకు చేత కాదు. నీకు ఏడుపు వస్తే ఏడుస్తావు, నువ్వు వస్తే నవ్వుతావు. ఎక్కువ ఏడిస్తే కొడతాడు, ఎక్కువ నవ్వితే కొడతాడు. బ్యాలెన్స్గా ఉండాలంట. అదే ధర్మశాస్త్రం. కుడికి కానీ అంటే అర్థమైంది, దేనిలో కూడా నువ్వు అటు కానీ ఇటు కానీ పోవటానికి లేదు.
అలాగుండిపోవాలంతే. ఎట్లుంటుందంటే ప్రతిరోజు తాడు మీద నడిచిద్ది అమ్మాయి, అట్లుంటుంది వీళ్ళ బతుకు. దేవునికి స్తోత్రం. అట్లాంటి భర్తని ఏ స్త్రీ అయినా కోరుకుంటుందా? కోరుకుంటుందా? ఇంకొక భర్త ఉన్నాడు, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఏం చేద్దాం, ఈ అబద్ధాలు కూడా పెళ్లి చేయమంటారుగా. అమ్మాయికి అసలు వాస్తవానికి కూరలు రావు, ఏం రావు. అన్నం వండటమే అంతంత మాత్రం, అన్నం వండటం కూడా సరిగా రాదు. పాపం చదువుకున్న అమ్మాయి, వాళ్ళ అమ్మ బాగా గారాభంగా పెంచింది, వంటగదికి అసలు బానీ లేదు. వాళ్ళ నాన్న కూడా కూతుర్ని కూతుర్లా కాదే కొడుకులా పెంచాలి, మన అమ్మాయి మనకి గొప్ప, మన అమ్మాయి మనకు అబ్బాయి అన్నీ అనేసరికి వంటగదికి వెళ్ళి బానీయకుండా పాపం బాగా పెంచారు. పెళ్ళికి ఎదిగింది, పెళ్లి చూపులు. అబ్బాయి వచ్చాడు, కూర్చున్నాడు. అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయి మరి అబ్బాయికి ముంబైలో జాబ్ అండి, ముంబైలో జాబ్ అండి. మరి అమ్మాయి అక్కడికి వెళ్ళిపోద్దండి, మా దగ్గరేమి ఉండి అత్తగారి బాధ ఏమి ఉండదండి, అక్కడే వంట వారు పోస్తే చాలండి. అబ్బాయి చక్కగా పాప ఇప్పటిదాకా హోటల్లో తింటున్నాడు పెదబాయి, మంచి చక్కగా మరి ఆ అమ్మాయి వండి పెడితే చాలండి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అమ్మాయికి వంటలు రావు, రావు. అమ్మాయి గుట్టకలు మింగుతుంది. అసలు మెయిన్ అదే కదా, మరి ఇప్పుడు నేను అది నాకు రాదు కదా, నేనేం చేయాలి? వెంటనే వాళ్ళు రకరకాల పదార్థాలు వండి నేను ముందే సిద్ధపరిచి తీసుకొచ్చి పెట్టి, చూడండి రుచి చూడండి అని రుచి చూపించి ఇవన్నీ అమ్మాయి చేసింది అన్నారు. మరి 1000 అబద్ధాలు కదా ఆడమంది, ఒక్క అబద్ధం చాలు పెళ్ళి అయిపోద్దని వాళ్ళు ఆ పని చేశారు. పెళ్ళైతే వాళ్ళ సావేదో వాళ్ళు చేస్తారని. ఈ అమ్మాయికి ఏం రాదు, వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉంది. వాళ్ళు సైగ చేశారు, గుండె పట్టుకుంది. రేపు నిజం తెలిస్తే నా పరువు ఏం కానీ ఏం చేస్తున్నారు మీరు అని సైగ చేస్తూ ఉంది. ఏం కాదు, 1000 అబద్ధాలు మనం ఒకటే ఆడుతుంది, ఏం కాదు, ఇంకా 999కి ఛాన్స్ ఉంది. అబ్బాయి కూడా తిన్నాడు, అబ్బా అద్భుతం అమోఘం అన్నాడు. ఇంక వేరే మాటే లేదు, అమ్మాయి నాకు నచ్చేసింది అన్నాడు. పెళ్ళి అయిపోయింది, ముంబైకి వెళ్ళిపోయారు, కాపురం స్టార్ట్ అయింది. అబ్బాయి రూమ్లో అన్ని సామాన్లు ఉన్నాయి. అబ్బాయి బయటికి వెళ్తే చెప్పాడు, నేను ఆ రోజు పెళ్లి చూపుల్లో తిన్న గుత్తి వంకాయ కూర ఉంది చూడు, అద్భుతం, అస్సలు అమోఘం అనుకో, అసలు ఆ కూరతోనే నేను నీకు ఫిదా అయిపోయాను, బానిస అయిపోయాను. నేను వెళ్ళి వస్తాను, నువ్వు అద్భుతంగా గుత్తంకాయ వేపుడు, ఫలానా 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 కూరలు, మంచిగా రైస్ అంతా రెడీ చేసేసాయి, వచ్చేసి తినేస్తాను అనుకుంటా బయటికి వెళ్ళాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంది? ఈ అమ్మాయికి అన్నం వండటమే రాదు. ఇప్పుడు ఎట్ట చేయాలా? ఏదో వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు బియ్యం కడుగుతున్న ప్రక్రియ గుర్తుంది కాబట్టి ఆ తెప్పాళ్లలో నీళ్లు పోసి ఈ రైస్ వేసి కాసేపు కడిగి ఆ ఎసరు ఎట్లా పెట్టాలో కూడా తెలియదు. ఆ బియ్యం వేసింది, నీళ్లు పోసింది, పెట్టింది. ఆ బియ్యం సరే, ఆ నీళ్లు సరిపోలా, కాసేపటికి అది మాడింది. అది అన్నం కాదు, బియ్యం కాదు, అది అన్నం కాదు, బియ్యం కాదు, నల్లగా మాడిపోయి కూర్చుంది. సరే అన్నం ఏదో తర్వాత చూద్దామని కూర మొదలు పెట్టింది. కూర అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ముందు ఏది మొదలు పెట్టాలి? పాపం ఎంత ఇబ్బంది పడిందంటే, ఇప్పుడు పరువు పోయే పరిస్థితి. భర్తకు నిజం తెలిస్తే బండి ఎక్కిస్తాడేమో, కూరల్ని బట్టే చేసుకుందానని చెప్పి పెద్ద మాట చెప్పాడు. ఇప్పుడు ఆ కూరలే నాకు చేత కాదంటే ఇప్పుడు విడాకులు అవుతుందేమో. ఎంత గడగడలాడిపోయిందో, ఎంత టెన్షన్ అయిపోయిందో, దిగులు పడింది, విచారపడింది. మనిషి ఏమో చాలా మంచి మనిషి, చాలా ప్రేమ కలిగినోడు. ఇప్పుడు అతని నుంచి ఎడబాపు పరిస్థితి వచ్చేసిందని ఇక దిగులు పడింది, ఏడ్చింది, కళ్ళు వాసిందాక ఏడ్చింది. ఇక అవన్నీ అక్కడ పడేసింది. ఆ పాత్రలన్నీ కూర మొదలు పెడితే అవి మాడిపోయినాయి, అన్నం మాడిపోయింది, అంత షేపులన్నీ మారిపోయి అంత కాఫీ పొడిలాగా అయిపోయింది మొత్తం. అవి మొత్తం ఆడ పెట్టుకొని కూర్చొని ఇక నిజం చెప్పేద్దాం, ఏమైతే అయింది, ఇంకా చేయగలిగింది ఏం లేదని ఫిక్స్ అవి కూర్చుంది. తీరా అతను వచ్చాడు. రెడీ అయిందా? ఏది ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూర అన్నాడు. ఆ మాడిని 2 తీసుకొచ్చి ముందు పెట్టింది. ఏంటిది అన్నాడు.
ఏంటేముంది, నిజం చెబుతున్నా. ఆ రోజు మీరు తిన్న వంటలు నేను చేసినవి కాదు, మా అమ్మోళ్ళు చేసినాయి. నాకు అసలు అన్నం వండటమే రాదు. ఏం చేద్దాం, మా నాన్న అమ్మాయిని అబ్బాయిలా పెంచాలని వంటగదికి వెళ్ళి పోనీకుండా నన్ను పెంచాడు. చదవటం అయితే చదివాను, కానీ నాకు ఈ వంట వార్పులు ఏవీ రావు అని ఏడ్చింది. నేను మిమ్మల్ని మోసం చేశాను, నన్ను క్షమించండి. నేను మా వాళ్ళకి చెప్తానే ఉన్నాను, కానీ అయినా సరే వాళ్ళు మూర్ఖంగా మీ గొంతు కోసేశారు నన్ను ఇచ్చి. జీవితాంతం మీకు ఈ కష్టాలు తప్పవు అంది. అప్పుడు ఆయన ప్రేమగా ఆమె దగ్గరికి తీసుకొని, పిచ్చిదానా నాకు తెలుసు అన్నాడు. నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు? పెళ్లి చూపుల్లోనే తెలుసు. ఎందుకంటే మేము తిన్న తర్వాత కిటికీ దగ్గరగా నేను వచ్చినప్పుడు అటుపక్క నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు నేను విన్నా. నాకేమీ రావు, అన్నీ నేను చేశానని చెప్పారు. రేపు నాకు నా పరిస్థితి ఏంటని నువ్వు అడుగుతున్నావు కదా, నచ్చి వినపడింది. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు చేసింది కావని. అయినా నిన్ను చేసుకోవడానికి ఇష్టపడ్డాను. ఇవేవి నీకు చేతగావని తెలిసి కూడా నిన్ను చేసుకోవటానికి ఇష్టపడ్డాను. మరి చేయటం చేతకపోతే నేను ఎట్లా ఉపయోగపడతాను మీకు అంటే ఆయన అన్నాడు, నేను నేర్పుకుంటాను. ఇవేవి నీకు చేతగావో చేత అయ్యేటట్టు నేను చేస్తాను. అద్భుతంగా నువ్వు అన్నీ చేయగలిగేటట్టు. ఇప్పుడేమీ నీకు సామర్థ్యం లేదు, ఇప్పుడు నీకేమీ చేత కాదు, ఇప్పుడు నువ్వేమీ చేయలేవు కదా, అవన్నీ చేసేటట్టు నేను నిన్ను చేయగలనన్న నమ్మకం నా మీద నాకుంది కనుక నేను నిన్ను చేసుకున్నాను అన్నాడు. ఇంకా ఏదొచ్చినా సరే ఆయన ఫస్ట్ మాట్లాడే మాట ఏంటో తెలుసా? నో ప్రాబ్లం, డోంట్ వరీ. నో ప్రాబ్లం, డోంట్ వరీ. నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఏం సమస్య లేదు, నువ్వేం బాధపడద్దు, నువ్వేం కంగారు పడద్దు. నువ్వు చెడగొట్టినా సరే ఏం ప్రాబ్లం లేదు. అసలు అద్భుతంగా చెడగొట్టావు. ఈ టైపులో ఎవరు చెడగొట్టరు అసలు నిజంగా. ఏమండి ఫలానా కప్పు పగిలిపోయిందంటే ఎన్ని ముక్కలైంది? 33 ముక్కలైందంటే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఇళ్లలో పగిలిపోయింది, కానీ 4-5 ముక్కలైంది. 33 ముక్కలు అయ్యేటట్టు పగలగొట్టాడు. యువర్ గ్రేట్. చాలా అద్భుతంగా పగలగొట్టావు. పర్వాలేదు, మనం కొత్తది కొనుక్కుందాం. ఇట్లా ప్రతి దానికి ముందు కంగారు పడొద్దు, అదేం సమస్య కాదు అని చెప్పి ప్రతి దానికి సమీపానికి వచ్చి ధైర్యం చెప్పి ప్రోత్సహించే ఒక భర్త ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉంటే ఆమె దరిద్రురాలా అదృష్టవంతురాలా? ఎంతమంది ఒప్పుకుంటారు అదృష్టవంతురాలని? సరిగా చేతులు ఎత్తండి. మీరెత్తారు ఎందుకు? నేను ఆడపిల్లల్ని అడుగుతుంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు కూడా ఎత్తారా? ఎత్తలేదుగా. ముదురులు సేవకులు కదా వాళ్ళు ఎత్తలా. ఎంతమంది ఒప్పుకుంటారు తల్లి? ఎవరొస్తారు వాళ్ళు చెప్పండి. నీకు భర్తగా వస్తే అలాంటోడే కావాలన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అట్టంటోడే కావాలని. నేను ఏది చెడగొట్టినా సరే ఏం పర్వాలేదని వాడు కావాలి. నిజమే. నీకు రాదా? నేను నేర్పుకుంటాను. చేత కాదా? నేను నేర్పిస్తాను. నీ వల్ల కాదా? నేను నీకు తోడుగా ఉంటాను. నీ గుండె చెదరిందా? నేను నీకు ఆదరిస్తాను. నిన్ను విడవను, ఎడబాయననే ప్రేమ కలిగినటువంటి భర్త నీకు తోడై ఉంటే పూరి పాకలో ఉన్న చెట్టు కింద ఉన్న అదే స్వర్గధామం. అవునా?